నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. ప్రపంచంలో అత్యంత రద్దీగల విమానాశ్రయాల జాబితా 2023కు సంబంధించిన జాబితాను ఇటీవల విడుదలైంది. అంతర్జాతీయంగా మొత్తం ప్రయాణికుల సంఖ్య 2023లో సుమారు 850 కోట్లుగా ఉంది. ప్రయాణికుల సంఖ్య పరంగా తొలి 10 స్థానాల్లో ఉన్న ఎయిర్పోర్ట్లు ఇప్పుడు చూద్దాం. హార్ట్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ నుంచి గత ఏడాది 10.46 కోట్ల మంది ప్రయాణం చేశారు. ఇక రెండో స్థానంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. ఇక్కడ నుంచి గత ఏడాది 2023లో 8.96 కోట్ల మంది విమానాల్లో రాకపోకలు సాగించారు. ఇక డల్లాస్ ఫోర్త్ అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో మూడో స్థానంలో నిలిచింది. 2023లో ఇక్కడ నుంచి విమానాల ద్వారా 8.17 కోట్ల మంది ప్రయాణించారు. లండన్ హీత్రో విమానాశ్రయం ఇది రద్దీ అయిన విమానాశ్రయాల జాబితాలో 4వ స్థానంలో నిలిచింది. ఇక్కడి నుంచి 2023 సంవత్సరంలో 7.92 కోట్ల మంది విమానాల్లో రాకపోకలు సాగించారు. కటొక్కా హునేడా విమానాశ్రయం రద్దీ విమానాశ్రయాల్లో 5వ స్థానం దక్కించుకుంది. ఇక్కడి నుంచి గత ఏడాది 2023లో 7.87 కోట్ల మంది విమానాల్లో వివిధ దేశాలకు రాకపోకలు సాగించారు. ఇక డెన్వర్ విమానాశ్రయం ఇది రద్దీ విమానాశ్రయాల్లో 6వ జాబితా స్థానం నిలిపింది. ఇక్కడ నుంచి 2023లో 7.78 కోట్ల మంది వివిధ దేశాలకు విమానాల్లో ప్రయాణించారు. ఇక ఇస్తాంబుల్ విమానాశ్రయం చూసుకుంటే ప్రపంచంలోని రద్దీ విమానాశ్రయ జాబితాలో ఇస్తాంబుల్ ఎయిర్పోర్టుకు 7వ స్థానం దక్కింది. ఇక్కడ నుంచి 7.6 కోట్ల మంది విమానాల్లో రాకపోకలు సాగించారు. అమెరికాలోని లాస్ ఏంజలస్ అంతర్జాతీయ విమానాశ్రయం రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితాలో 8వ స్థానం దక్కించుకుంది. ఇక్కడ నుంచి గత ఏడాది 7.5 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఇక అమెరికాకు చెందిన షికాగో ఓషర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ జాబితాలో 9వ స్థానంలో నిలిచింది. ఇక్కడ నుంచి 7.4 కోట్ల మంది ప్రయాణికులు 2023లో రాకపోకలు సాగించారు. ఇక భారత్ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితాలో 10వ స్థానంలో నిలిచింది. 2023లో ఈ విమానాశ్రయం నుంచి 7.22 కోట్ల మంది రాకపోకలు సాగించారు.